మనిషి జీవితంలో వివాహ బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. పేద ధనికి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ మధుర క్షణాలు 10 కాలాల పాటు గుర్తుండే విధంగా వివాహం జరుపుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. పెళ్ళంటే సంప్రదాయ పద్ధతులు పాటించడం ఆనవాయితీ. అయితే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నేటి యువత మాత్రం కొత్తదనం కోరుకుంటూ ఉంది. దీంతోనే వివాహాల్లో ప్రస్తుతం ట్రెండ్ మారుతుందని చెప్పాలి. పెళ్ళంటే ఏదో తూతు మంత్రంగా జరుపుకోవటం కాదు. వారు ఉంటున్నటువంటి ఊర్లో కావచ్చు, వారు ఉంటున్నటువంటి పేటలో కావచ్చు, ది ఓన్లీ వన్ నో వన్ తరహాలో వివాహాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే వారు జరిపినటువంటి వివాహం 10 కాలాల పాటు 10 చోట్ల చెప్పుకునే విధంగా కొత్తదనంతో వివాహం జరుపుకోవాలని యువత ఆసక్తి చూపిస్తూ ఉంది. వాళ్ళు వేసుకుంటున్నటువంటి దుస్తులు కావచ్చు, మ్యారేజ్ కార్డ్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానిలో కొత్తదనం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఈ ట్రెండ్ అనేటువంటిది ఇటీవల కాలం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మెట్రో నగరాల్లో ఈ పద్ధతి ఎప్పుడో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వనరులతో పాటు మనం ఉంటున్నటువంటి ఊర్లో అందరిలాగా వివాహం చేస్తే మన ప్రతి తరహాలో వెళ్తున్నారంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. ప్రతి అంశంలో విభిన్నంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వాస్తవానికి ఒకప్పుడు వివాహం అంటే పేద ధనికి తేడా లేకుండా సంప్రదాయబద్ధంగా ఇంటి ముందు పందిరేసి వివాహం జరుపుతూ ఉండేవాళ్ళు. కానీ నేటి ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరూ వారి యొక్క స్థాయిని బట్టి కళ్యాణ మండపంలో వివాహాలు జరుపుతూ ఉన్నారు. ఇక ఫోటోలు వీడియోలు అనేటువంటిది పాత పద్ధతి. నేడు వాటి స్థానంలో డ్రోన్స్ వచ్చాయి. వాటికంటే ఒక అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో వాళ్ళ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అమెరికాలో ఉంటే మంగళగిరిలో వివాహం జరుగుతుంటే ప్రత్యక్షంగా చూసేటువంటి అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నారు నేటి యువత. ఇది మాత్రం చాలా ఆసక్తి కలిగించే విషయం అని చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పాత పద్ధతులకు భిన్నంగా పెళ్లి వేడుకల్లో కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఈ మార్పులు అనేటువంటివి నేటి యువతరం కొత్త ఆలోచనలను అదేవిధంగా వ్యక్తిగత ప్రాధాన్యతకు అద్దం పడుతూ ఉంది. మార్పులకు సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారని చెప్పవచ్చు. గతంలో ఒకప్పుడు ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్ అనగానే ఓన్లీ మ్యారేజ్ వరకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మంగళ స్నానాలు, హల్దీ, సంగీత్, డీజే, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకు ఒకప్పుడు ఏంటంటే యూపీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కల్చర్ మొత్తం మనకిప్పుడు ట్రెండ్గా మారింది. ఒకప్పుడు మంగళ వాయిద్యాలని పిలిచేవాళ్ళు. ఓన్లీ ఆ సెక్షన్కి సంబంధించిన వాళ్ళనే పిలిచేవాళ్ళు. ఇప్పుడు కేరళ నుంచి కేరళ వాయిద్యకారుని పిలుస్తున్నామండి. ట్రైన్ రిక్వైర్మెంట్ మాకు కేరళ వాయిద్యం కావాలి. ఇంకొన్ని అలాగే కేరళ వాయిద్యం ఎలా ట్రెండ్ అవుతుందో ఈ ఎంట్రీస్, ఫామ్స్, ఫాగు ఇవన్నీ A to Z బయట అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి కూడా అక్కడ ఉన్న కల్చర్ని మనం తీసుకొచ్చుకుంటాం. బిఫోర్ కరోనాకి వచ్చేటప్పటికి నార్మల్గా మ్యారేజ్ ఈవెంట్ అనగానే ఒక మ్యారేజ్ నార్మల్గా చేసేవాళ్ళు. ఆఫ్టర్ కరోనాకి వచ్చేటప్పటికి బాగా చేయాలి, మనం చేసినంత విధంగా ఇంకెవరు చేయకూడదు అన్న కాన్సెప్ట్ కూడా కొంతమంది నో వన్ ఓన్లీ వన్ దట్ ద మెయిన్ కాన్సెప్ట్. చిన్న అకేషన్ కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అకేషన్ వైజ్ కానీ ఫంక్షన్కి సంబంధించింది కానీ ఏదైనా సరే ఎక్కడ కూడా తగ్గకుండా చేస్తారు. వెనకడిగి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ని
రాబరుచుకోవాలి. పిల్లలు కష్టపడైనా సరే పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఈ పిల్లలు ఎప్పుడైతే చదువుకోవడానికి అదర్ స్టేట్స్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ ఎప్పుడైతే వెళ్తున్నారో ఆ కల్చరల్ మొత్తం యాక్టివిటీ మొత్తం మనకి ఇక్కడ ఇలా చేసుకోవాలి, ఇలా బాగా చేసుకోవాలి. నేను వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో పలానా అకేషన్ అలా చేసుకున్నారు, నేను నా మ్యారేజ్ కూడా నేను ఇలా చేసుకోవాలనేది వాళ్ళ వే ఆఫ్ మైండ్ సెట్, వే ఆఫ్ థాట్ మార్చుకోండి. అవును, సప్తపది. దట్ ఈస్ ద మెయిన్ కాల్ ఆఫ్ సప్తపది. వధూవరులు ఇద్దరు 7 అడుగులు నడవడం అనేది సప్తపది అంటారు. ఈ సప్తపది కూడా మేము డిజైన్ చేసే వాటిలో ప్రతి అడుగుకి ఆ అడుగు ఒక మీనింగ్.